మనిషికి తన జీవిత లక్ష్యం ఏమిటో ఎలా తెలుస్తుంది? అందుకోసం సత్సంగంలో ఉండాలి, ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ప్రవచనం వినాలి, నెమ్మదిగా అతనికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకోవటం, డబ్బులు సంపాదించటం, పిల్లల్ని కనటం, ఉద్యోగం చేసుకోవటం కోసమే జీవితం అనుకుంటే అది జీవితానికి అంతిమ లక్ష్యం అవదు. జీవితానికి అంతిమ ధ్యేయం, అల్టిమేట్ గోల్ ఆఫ్ ద లైఫ్. అసలు నేనెవరు అన్నది గుర్తించటం. ఇది నా శరీరం అంటాను కదా, ఈ శరీరంలో నేనెవరు తనను తాను గుర్తించటమే అల్టిమేట్ గోల్. మనకు పెట్టిన పేరు మారిపోవచ్చు, శరీరం మార్పులు చెందవచ్చు, సంబంధాలు మారిపోవచ్చు, కనుక అవన్నీ రిలేటివ్ టెంపరీ అడ్జస్ట్మెంట్లు. మరి రియల్ ఏమిటి, పర్మనెంట్ ఏమిటి, దాన్ని రియలైజేషన్ చేసుకోవటమే అల్టిమేట్ గోల్. అది అర్థం కాకపోతే ఇతరులకు మంచి చేయి, జీవితాన్ని పరోపకారంలో పెట్టుకో. ఇతరుల కోసం మన దగ్గర ఉన్నదేదో ఇవ్వటం, పేదలకు కాస్త సహాయం చేయటం, తినటానికి తాగటానికి పెట్టడం, అందులోనే జీవితాన్ని గడుపు. ఇది మనిషికి సెకండరీ లెవెల్ ధ్యేయం. ఆమె ఎవరికైనా దుఃఖాన్ని కలిగించటం, ఎవరికైనా నష్టాన్ని కలిగించటం, ఎవరినైనా చీటింగ్ చేసి డబ్బు సంపాదించటం, కరప్షన్ చేయటం, ఇది కాదు మానవ జీవితానికి ధ్యేయం. సౌఖ్యం, ఇతరులకు సౌఖ్యం కలిగే విధంగా మెలుగు, నష్టాన్ని కలిగించకు, దుఃఖాన్ని కలిగించకు, అది చాలు. కానీ అది పూర్తి ధ్యేయం కాదు. కానీ దానివల్ల జీవితాన్ని సుఖంగా గడిపే మార్గం దొరుకుతుంది అతనికి. అల్టిమేట్ గోల్ పర్మనెంట్ హ్యాపీనెస్. ఇతరులకు సౌఖ్యాన్ని కలిగిస్తే నీవు సౌఖ్యంగా ఉంటావు. కాకపోతే రిలేటివ్ సౌఖ్యం, దానికంటే కూడా ముందుకెళ్ళాలి. సెల్ఫ్ రియలైజేషన్ అయినట్లయితే పర్మనెంట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. అటువంటి ఆనందం, పరమానందంలో ఉండగలుగుతావు. అది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద లైఫ్. అది ఎలా ప్రాప్తిస్తుంది అన్నది ఎంతో ముఖ్యమైనది. అటువంటి గోల్ సిద్ధించిన వారి దగ్గరకు పోతే అతని కృప వలన మీకు ప్రాప్తిస్తుంది. అది ప్రాప్తించుకున్న వారి వలన మనకు ప్రాప్తిస్తుంది. అల్టిమేట్ గోల్.